చల్లటి సాయంత్రం వేళ మాస్టర్ హై స్కూల్కు సంబంధించినటువంటి స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దశాబ్ది ఉత్సవాల పేరిట ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మాస్టర్ హై స్కూల్ సంబంధించినటువంటి నిర్వాహకులు యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాల క్రితం ఉన్నత చదువుకొని రాజేష్ నాకు దగ్గర మిత్రుడు దగ్గర బంధువు కూడా బాగా గుర్తు. 10 సంవత్సరాల క్రితం కూడా బహుశా ప్రారంభోత్సవ నాడు మీరు రమ్మంటే వచ్చిపోయి ఉంటా. ఆనాడు మరి మొలకెత్తినటువంటి మాస్టర్ హై స్కూల్ ఈ 10 సంవత్సరాల కాలంలో 1000 మంది విద్యార్థులతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతుందంటే ఇందులో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కమిట్మెంట్ కానీ డైరెక్టర్ కమిట్మెంట్ కానీ కనిపిస్తూ ఉంది. అందుకు ముందుగా ఇందులో రాజేష్తో పాటు రంజిత్ కానీ రాజేందర్ కానీ సురేందర్ కానీ ఆనంద్ మన మధ్యలో లేని స్కూల్ సంబంధించిన మరో డైరెక్టర్ కూడా మీ ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఈ మాస్టర్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా మీ ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక రిమోట్ ఏరియాలో ఒక పాఠశాలలో 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలలో 1000 మంది విద్యార్థుల స్ట్రెంత్ ఉందంటే ఈ ప్రాంతం ఉన్నటువంటి అనేక మంది తల్లిదండ్రులు ఈ సంస్థపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఒక రూపంగా ఈరోజు చెప్పవచ్చని మాట సందర్భంగా తెలియజేస్తూ మరి చాలామంది చిన్నారులు ఇటువైపు చూస్తుంటే వాళ్ళ ఆటలకు సంబంధించి కానీ నాటికలు కానీ లేదా వివిధ కళలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో మనం ఈ సమావేశంలో మనం మాట్లాడే మాటలు బహుశా పిల్లలకి ఎక్కువగా రాకపోవచ్చు అనే మాట సందర్భం చెప్తూ ఎప్పుడెప్పుడని మా పిల్లల కళలను వాళ్ళ నాట్యం చూడొచ్చు. చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల వేషాలను చూసి ఎప్పుడు కార్యక్రమం చేయడానికి చెప్పుకుంటున్నారు. కాబట్టి ఎక్కువగా నేను నా ప్రసన్నతోటి విసిగించకుండా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో విద్యకున్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి విద్యా ప్రమాణాలను పెంపొందించుకోవడంలో సమాజంలో జరుగుతున్న మంచిని తీసుకుని చెడు అనే వ్యసనాన్ని విడిచిపెట్టే విధంగా ముందుకు పోయే క్రమంలో మరి విద్య అనేది చాలా ముఖ్యము అవసరము. మనం చిన్నప్పుడు కూడా విద్య రాని వాడు వింత పశువుని ఒక సామెతను తీసుకొని కూడా ముందుకు పోయే క్రమంలో విద్యకున్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి జ్యోతిరావు పూలే గారు పేద వర్గాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నత చదువుకున్నట్టయితే సమాజము మార్పు చెందుతుంది, దేశము మార్పు చెందుతుంది. మనం కూడా ఔన్నత్యానికి మన దైనందిన జీవితంలో కూడా ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి చదువుకున్న ప్రాముఖ్యతని ఇంచుమించు 170-180 సంవత్సరాలలో జ్యోతిరావు పూలే గారు చెప్పడం కానీ వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలే కూడా ఆనాడే పాఠశాల తెలిసి పేదలకు అంటే అణిసివేయబడుతున్నటువంటి సమాజంలో పేద వర్గాలకు చదువు చెప్పేటువంటి కార్యక్రమానికి చదువుకున్న ప్రాముఖ్యత చెప్పింది కూడా గమనించాలని సందర్భంగా కోరుతూ నేను విద్యార్థులకు ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మీ వయసు మళ్ళీ రాదు. ఈ వయసు ఏదైతే విద్యార్థుల దశలు 5వ తరగతి 6వ తరగతి 9వ తరగతి 10వ తరగతి చదువుకున్నటువంటి ఈ వయసు మళ్ళీ రాదు. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు చదువులో చక్కగా రాణించి ఈ పాఠశాలలో ఏదైతే ఉపాధ్యాయులు చెప్పేది చక్కగా విని ఇంటికి వెళ్ళి నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీకు ఈ జీవితంలో చక్కగా రాణించాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఆనాటి కాలంలో మా చదువులు ఇక్కడ అంతే సార్ మా దగ్గర మా గురువుగా ఉన్నట్టు ఇక్కడ మీ కట్లాపుల్లో హెడ్ మాస్టర్ పనిచేసిన సార్ ఉన్నాడు. విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఒకటి చెప్పదలుచుకున్నాం. ఆనాడు చదువుకున్నామంటే తల్లిదండ్రులు తమ పిల్లలు చదివించుకున్నామంటే హై స్కూల్స్ ఉండేటివి కావు. బహుశా ఈ ప్రాంతంలో అటు వేములవాడ రుద్రంగి తప్పితే కోరుట్ల ఈ 50 కిలోమీటర్ల బుషాబాపేట ఈ ప్రాంతంలో అంబర్పేటలో ఉండవచ్చు. అంబర్పేటలో లేదు.
గంభీర్పూర్లో. అంటే ఈ ప్రాంతంలో 50 కిలోమీటర్ల పరిధిలో 4 ప్రాంతాల్లోనే హై స్కూల్స్ ఉండేటువంటి పరిస్థితి ఆనాటి రోజుల్లో. తప్పని పరిస్థితుల్లో చదివించుకోలేక అంత చాలా మంది బాంబాయి, భీమండి, గల్ఫ్ దేశాలకు కలిసిపోయినటువంటి పరిస్థితి చూసి చాలా మంది తల్లిదండ్రులు మా జీవితాలు ఇలా అయినాయి, కానీ మా పిల్లల జీవితం ఇలా కాకూడదు అని చెప్పి కష్టం చేసి గల్ఫ్కి వెళ్ళినా లేదా వ్యవసాయం చేసుకున్నప్పుడు కూడా తమ పిల్లలు ఉన్నత చదువుకొని వారి జీవితాల్లో రాణించాలని చెప్పని మరి ఇలాంటి మాస్టర్ పాఠశాలలు కానీ ఇతర పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని నమ్మి చేయకుండా ముందుకు పోవాలని చెప్పని సందర్భంగా కోరుతూ అనేక మంది తల్లిదండ్రులకు ఒక సూచన చేయదలుచుకున్నాం. నాకేంటి మా పిల్లలను చక్కటి స్కూల్లో చదివిస్తున్నా వాడే బ్రహ్మాండంగా చదువుకుంటూ చెప్పినటువంటి అనాసక్తి మీలో ఉంటే ఇబ్బంది. తప్పనిసరిగా మన కొడుకు కానీ కుమార్తె కానీ స్కూల్కి పోయి వచ్చిన తర్వాత వాళ్ళ టీచర్స్ చెప్పేది మన నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా లేదా చూడవలసిన బాధ్యత, పిల్లల్ని ఒకే గది ఉంచడం వల్ల వాళ్ళు అసలు చదువుకుంటున్న లేదని చూడవలసిన కన్నేవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందనే మాట సందర్భం తెలియజేస్తూ ఈ వయసులో పిల్లలను ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులు కూడా చాలా మంది వాళ్ళందరికీ కూడా ఒక సూచన, మాస్టర్ యాజమాన్యానికి ఒక సూచన సందర్భంగా మట్టిలో మాణిక్యాలు అంటారు. అంటే ఈ వయసులోనే విద్యార్థులను సృజనాత్మకను వెలికి తీయడానికి మీకు ఒక చక్కటి అవకాశం దొరుకుతుంది. ఒక విద్యార్థి పాటల పట్ల, ఒక విద్యార్థి ఆటల పట్ల, లేదంటే ఒక విద్యార్థి సైంటిస్ట్ కావాలనుకుంటే, ఒక విద్యార్థి టీచర్ కావాలనుకుంటే, ఒక విద్యార్థి ఐపీఎస్ ఐఏఎస్ కావాలనుకుంటే చిన్నప్పుడే వాటిలో భావాలను వాటిలో సృజనాత్మకుడు వెలికితీసి ఆ అంశంలో ఆ విద్యార్థిని కానీ మీరు ప్రోత్సహించినట్టయితే వారి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో మీరు పాఠశాల యాజమాన్యం తప్పనిసరిగా మీరు, ఎందుకంటే ఒక్కొక్క టీచర్ 40 మందిని 35 మందిని డీల్ చేసే పరిసరాల్లో వారి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని మీరు ఇక్కడ గమనించినట్టయితే, వారి ఉన్నటువంటి భావాన్ని మీరు గమనించినట్టయితే, ఆ వారి భావానికి అనుగుణంగా వారిని ఆ రంగంలో మనం ప్రోత్సహించినట్టయితే తప్పనిసరిగా ఈ మాస్టర్లు కాలేజీ స్కూల్లో చదివినటువంటి పరిస్థితుల భవిష్యత్తులో కూడా మళ్ళీ మిమ్మల్ని గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యార్థులు ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి, వారిని సృజనాత్మకను వెలికి తీయడానికి కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాలని చెప్పి యాజమాన్యానికి ఉపాధ్యాయులు కూడా సందర్భంగా తెలియజేస్తూ, సరే ఉన్నతమైన చదువుకొని ప్రభుత్వం గారు ఉద్యోగాలు రాకున్నప్పుడు కూడా నేనే 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని ఒక చక్కటి ఆలోచన మాస్టర్ స్కూల్ ఏర్పాటు చేయడం, మరి ఈ రోజు దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవడం ఆనందదాయకం. మరింత ఈ పాఠశాల అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క ప్రేమను, అభిమానాన్ని చూరగొని మరింత ఉన్నతమైన స్థితికి ఎదగడానికి కోసం ప్రయత్నం చేయమని, దానికి నా వంతు సహకారం కూడా తప్పనిసరిగా ఉంటుందని, ప్రభుత్వం ద్వారా కూడా పాఠశాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా మీ సమస్యను పరిష్కారం చేయడానికి కోసం నేను ప్రయత్నం చేస్తానని మరి సందర్భం చెప్తూ, యాజమాన్యానికి ఒక మాట, ఈ ప్రాంతంలో ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే మీరు కోటా పెట్టుకోండి. 3%, 4%, 5%. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి చదువుకుందామని ముందుకు వస్తే మొదటి ప్రయత్నం ఉచిత విద్యను ఇచ్చేటువంటి కార్యక్రమం, లేదా తండ్రి లేక తల్లి ఉంటే లేదా తల్లి లేక తండ్రి ఉండేటువంటి వారు కూడా రెండో ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా మీ పాఠశాలలో ఉచితంగా కూడా 10వ తరగతి చదివించడం కోసం మీరు ఇప్పటికే భవిష్యత్తు చేస్తూ ఉంటారు, మీ దృష్టికి వచ్చి ఉంటే చేసి ఉంటారు. దీన్ని ఒక ప్రయారిటీ ప్రకారం పెట్టుకొని వచ్చే లాభంలో 1% పేదలకు ఇచ్చేదాని కోసం స్వచ్ఛందంగా ముందుకు పోవడం కోసం కూడా మరి పనిచేస్తూ ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను మాస్టర్ యాజమాన్యంలో ఉన్నటువంటి చెప్పినటువంటి రాజేష్ మిత్ర బృందానికి, వాళ్ళ బంధువర్గానికి నా వైపు నుంచి సూచన సలహాలు చేస్తూ మీకు అందరూ కూడా మంచి జరగాలని చెప్పని ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇక్కడ విద్యార్థులు మాత్రం మీరు చక్కగా మీ తల్లిదండ్రులు మీకు పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా చదువుకొని మీ జీవితంలో రాణించాలి, మీ తల్లిదండ్రులకు చక్కని పేరు ప్రక్రియలు తీసుకురావాలని చెప్పని విద్యార్థులకు సూచన చేస్తూ, విద్యార్థి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల పైన ఒక కన్నేసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పినటువంటి నోట్స్ను ప్రిపేర్ చేస్తున్నా లేదా చూడవలసిన బాధ్యత కూడా తీసుకొని వీళ్ళంటే ఎక్కువగా పిల్లలను టీవీలకు దూరంగా ఉంచేటువంటి కార్యక్రమం, పిల్లలలో ఆన్లైన్కి సంబంధించినటువంటి మరి పాఠాల పేరిట మనం ఇచ్చేటువంటి సెల్స్ను కూడా వీళ్ళంటిగా అవసరం లేనప్పుడు మీ దగ్గరికి
వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంచకుండా చూసే ప్రయత్నం చేసినట్టయితే పిల్లలకు ఆరోగ్యపరం కానీ విద్యాపరంగా కూడా బాగా ఉంటుందని మాకు సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మాస్టర్ యాజమాన్యానికి మీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ 10వ సంవత్సర